హాయ్ అండి. విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉండి శరీరానికి చలవ చేసే పెసరపప్పుతో శాండ్‌విచ్ చేసుకుందామా? దానికోసం ఒక కప్పు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని 2, 3 వెల్లుల్లి రెబ్బలు, 2, 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కొన్ని వాటర్ వేసుకొని థిక్ బ్యాటర్‌లాగా మిక్సీ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా అంత ఉప్పు, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి, పావు స్పూన్ మిరియాల పొడి, 2 చిటికెలు తినే సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. శాండ్‌విచ్ మేకర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని, ఇందాక బ్యాటర్‌ని ఇలా చూపిస్తున్నట్టుగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో పన్నీర్ స్లైస్ పెట్టి దానిపైన గరం మసాలా వేసి, మళ్ళీ ఆ బ్యాటర్‌ని ఇలా వేసి క్లోజ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఒకవైపు, 5 మినిట్స్ ఒకవైపు కాల్చుకొని, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మనకు రోస్ట్ అయింది కాంది తెలుస్తుంది కదా! మళ్ళీ కాసేపు పెట్టుకుంటే ఇలా చక్కగా ప్రోటీన్ శాండ్‌విచ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్నిలా మిడిల్ కట్ చేసుకొని టమాటా సాస్‌తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు బాక్స్‌లో పెట్టినా చాలా హ్యాపీగా తింటారు. మీకు నచ్చిందా మరి?